మనం ఇప్పుడు బోడకాకరకాయ కూర చేసుకుందామండి. బోడకాకరకాయలు కట్ చేసి పెట్టుకున్నాను, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇవి అరకిలో తీసుకున్నాం అనుకోండి, ఉల్లిగడ్డలు పావు కిలో తీసుకోవాలి. ఓకేనా? ఎక్కువ ఉంటే కర్రీ మంచి టేస్ట్ వస్తుంది అనమాట. పోపు దినుసులు ఇందులో వేసుకున్నాను. పసుపు, ఉప్పు, కారం, చక్కెర, ఆవిరి పెట్టుకోవడం కోసం నీళ్ళు. ఓకేనా? పోపు చేసుకుంటున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాము. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇవి చాలా వరకు మగ్గాలి. మగ్గితే బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోయాయి చూసారా? తర్వాత మనం పసుపు వేసుకుందాం. ఓకేనా? పసుపు వేసుకున్నాం కదా, ఇప్పుడు బోడకాకరకాయలు వేసుకుందాం. ఇప్పుడు బోడకాకరకాయలు వేసుకున్నాం కదండి. ఒకసారి కూర మొత్తాన్ని కిందికి మీదకి ఇట్లా గిన్నెతోటి కలుపుకున్న తర్వాత ఇప్పుడే ఉప్పు కారం వేసుకోవద్దండి. ఎందుకు అనంటే మాడిపోతుంది, కొంచెం మగ్గాలి. కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ నీళ్ళ గిన్నె పైన పెట్టేసేయాలి. అంతే. ఆవిరికి ఎసరు వస్తుంది. ఎసరు వచ్చిన తర్వాత మనం ఉప్పు కారం వేసుకోవాలి. లాస్ట్కు దించుకునేటప్పుడు చక్కెర వేసుకుంటే సరిపోతుంది. కొంతమంది పాలు కూడా పోసుకుంటారండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ముక్క ఇలా అనగానే ఇట్లా ఇట్లా మెత్తగా అయినప్పుడు మనం ఉప్పు వేసుకోవాలి. సరిపోయేంత ఉప్పు. ఉప్పు వేసుకొని కింది మీద కలుపుకున్న తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఆవిరి పెట్టుకుంటే మళ్ళీ కొంచెంసేపు అయిన తర్వాత చక్కెర వేసుకోవాలి. చూడండి, పాలు పొయ్యకపోయినా మనం నీళ్ళ గిన్నె ఆవిరి గిన్నె పెట్టుకున్నాం కాబట్టి ఎంత ఎసరు వచ్చిందో చూడండి. ఇప్పుడు మనం చక్కెర వేసుకుంటే సరిపోతుంది. చక్కెర వేసుకొని ఒక 10 నిమిషాలు పొయ్యి మీద ఇలాగే కలుపుకొని ఇలాగే మూత పెట్టుకొని ఉంచితే ఈ ఎసరంతా అయిపోయిన తర్వాత కర్రీ బంద్ చేసుకోవడమే. ఓకేనా? ఓకే అండి, మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఓకేనా? ఇలా కలుపుకొని కొంచెం సేపు ఇలా వదిలిపెడితే అదే ఆ ఎసరంతా కూరకు ముక్కలకి పడుతుంది అన్నమాట. ఓకేనా? సరే అండి. ఇప్పుడు మనం 10 నిమిషాలు ఉన్న తర్వాత ఆ ఎసరంతా అయిపోయిన తర్వాత పొయ్యి బంద్ చేసుకుంటే మనం అన్నంలోకి 10 నిమిషాలు ఇలాగే వదిలేస్తే ఆవిరికి ఎసరంతా అయిపోతుంది. అప్పుడు మనం సర్వ్ చేసుకోవడమే. కూర అయిపోయింది.